కృష్ణమ్మ కలిపింది. అరే రే అన్నయ్య గారా, రండి రండి కూర్చోండి. ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? మా వారి కోసం కాకరకాయ రసం తీస్తున్నాను. వారింట్లో లేరా? లేరన్నయ్య, బలం కోసం పరిగెట్టిన ఊరంతా అలాగా? మరి కాకరకాయ రసం దేనికి? ఇదా కండాల బలం కోసం, నరాల సత్వ కోసం. మా అమ్మ మా నాన్నకి ఇస్తుంది, నేను మా వారికి ఇస్తాను. అవన్నీ పాత పద్ధతులు, ముందులు వచ్చాయి. వాటి సంగతి తెలియదా నీకు? ఏమిటన్నయ్య అది? విస్కోవిటా అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. రోజు హరి తాగుతుంటాడు. అరే వాడెవడు? ఈ హరి. మీరా? విస్కోవిటా కాస్త వెగటుగా ఉంటుంది, అంతా ఒకేసారి పట్టించేయాలి. కళ్ళు తిరిగినట్టుంటుంది, నువ్వేం కంగారు పడదు. తెల్లారేసరికల్లా కానట్టు ఇది పుచ్చుకోగానే ఏదేదో వాగుతుంటాడు, నువ్వేం పట్టించుకో. ఆయన మాటలు పట్టించుకోవడం మానేసి 6 ఏళ్ళైంది. వచ్చేసారా? అవును, ఈ రోజు ఎన్ని పనులు తీశారు? ఏమండి, ఈ రోజు మీకు శుభవార్త చెప్పబోతున్నాం. ఏమిటది? కాకరకాయ రసం మారేశారు. ఇదిగోండి, ఎక్కువ పిండకండి, బండి చిరిగిపోతుంది. అవును, చూసారా? మేడ మీద 6 అడుగులు అన్నయ్య లేరు, ఆయన ఇచ్చారు. తాగితే కండలు కొండల్లా పెరుగుతాయి. వాడిచ్చాడా? తీసుకోవిట అంటే బోర్నవిటా గొప్ప, అంతకంటే గొప్పది. ఏది మీరు తెరండి, తెరవండి. మళ్ళీ నోట్లో పోసేస్తాం. సరే, మీకు ఒక పొడుపుగా చెప్పరా? 2 స్నేహితులు ఎదురయ్యారు. మొదటి వాడేమో హలో అన్నాడు, రెండో వాడేమంటాడు? వాడు హలో అంటాడు. ఏమంటాడు? హలో. ఇల్లంతా మంచు తిట్టదండి పాపం, ఆశ్చర్యంగా ఉంది. మీరేమండి బాబు? మీ ఖాళీనండి. ఖాళీ పోలియో, ఖాళీ చిత్తుతో కొట్టే అంతే మరి. అవును, ఇది ఎవడొచ్చిదే? 6 అడుగులట. చిత్తురా 3 అంగుళాల్లో మడపెట్టేసి ఇందులో పెట్టి నూనెసి నా కాకరకాయ రసం ఆడికి ఇచ్చిస్తాను. ఏమనుకుంటున్నావు ఏంటో? సరేలే రండి. ఎక్కడికి రండి. ఎక్కడికి రమ్మంటుంటే మళ్ళీ పొలానికా? అప్పుడే 6 అంగుళం జరిగిందండి.